కింద మనిషి పడ్డాడు చచ్చిపోతున్నాడు అని. అది కూడా పవన్ గారు వెనక టైర్ కింద కాదు, ముందు టైర్ కింద. అవును, ఖచ్చితంగా వాళ్ళే తప్పది. ముందు టైర్ కింద పడితే ఆర్టీఏ చట్టం ప్రకారం తప్పు డ్రైవర్ది, లేదంటే అందులో ఎవరైతే ఓనర్ వాళ్ళదే తప్పు. అక్కడ ఎవరైతే దాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళదే. అవును, ఖచ్చితంగా మర్డర్ చేసినట్టు పవన్ గారు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ అండి. మీకు ఆర్టీఏ చట్టము 307 ఇవన్నీ కాదు, కావాలని ప్రజలు చెబుతున్నా గాని కారు ఆపకుండా తీసి, అంటే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయటానికి తీసుకెళ్లి పొదల్లో పడేసి, శవాన్ని లాగి అవతల పడేసి పొదల్లో పడేసి వెళ్ళిపోవటం. అంటే కారు గుద్ది చనిపోతే మీరన్నట్టు యాక్సిడెంట్ కేసు 307 సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. అంటే నేను ఐపీసీ గురించి చెబుతున్నా. 307 అప్లికబుల్ అవుతుంది. కానీ అదే మనిషిని ఎవరైతే కారు కింద పడి, కారా ఏదైనా వాహనం కింద పడి చనిపోయిన వ్యక్తిని లాగేసి పొదల్లో పడేసి వెళ్తే అది మర్డర్ కేసు కింద అవుతుందండి. అవును, చూడండి, ఇది పోలీసులు కూడా చూసుకోవాలి దీన్ని. అతను వాళ్ళ ఎస్పీ ఏం చెప్తాడండి, అసలు కాన్వాయ్కి సంబంధం లేదని చెప్పాడా? ఎస్పీ ఏం చెప్పాడు పవన్ గారు? అవును, కాన్వాయ్కి సంబంధం లేదని చెప్పాడు. ఈ రోజున ఈ వీడియో బయటకు వచ్చింది. ఎస్పీ ఏం సమాధానం చెప్తాడు? ఒక్కసారి ఎస్పీ ఏమన్నారు ఒక్కసారి మనం చూద్దాం సార్. ఒకసారి చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సతనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఏం చట్ట ప్రకారం సార్? ఆల్రెడీ 100 మంది సార్, 100 మందికే అవకాశం ఇచ్చారు. 4 బండ్లని చెప్పారు. ఇప్పుడు దాదాపుగా 40 బండ్లు తీసుకొచ్చారు. 1000 మంది జనాలు ఉన్నారు. మరి ఇంకా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి కనబడుతోంది కదా కళ్ళ ముందు. అదే విధంగా ఈడ్చి పక్కన పడేస్తే పెట్రోలింగ్ పోలీసులు వచ్చి పక్కకు తీసుకెళ్లారంట సార్. అంటే ఎట్లా ఏంటి సార్ ఇది? అసలు ఎక్కడున్నాం మనం? పవన్ గారు, ఈ రోజున ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఆ ఎస్పీ ఎవరైతే ఇది కాన్వాయ్ వెహికల్ కాదు అని చెప్పాడో ఆ ఎస్పీ నైతిక బాధ్యత వహించాలండి. ఆ ఎస్పీ ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ నైతిక బాధ్యత వహించాలి. కాన్వాయ్ కాదు, జగన్ కారే గుద్దింది. జగన్ కారు ఫ్రంట్ టైర్ కింద మనిషి తలకాయ నలిగిపోయింది. అవును, ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఎస్పీ గారు చెప్తా ఉన్నారు భుజం పై నుంచి వెళ్ళిందని చెప్తున్నారు. అక్కడ కంప్లీట్ గా మెడపై నుంచి సార్, తలపై నుంచి వెళ్ళిపోయింది. తలకాయ ఇట్లా పగిలిపోయింది తలకాయ. ఏం చెప్తాడు ఆ ఎస్పీ వచ్చి? ఏం చెప్తాడు? ఇది ఏ కేసు బుక్ చేస్తారు? డెఫినెట్ గా ఇది 307 కాదు, యాక్సిడెంటల్ డెత్ కాదు, యాక్సిడెంట్ ఇది జరిగింది కాదు, ఇది MV యాక్ట్ కింద కాదు. ఇది ఖచ్చితంగా డెడ్ బాడీని తీసి లాగి అవతల పడేసినందుకు ఇది మర్డర్ కేసు కింద బుక్ చేయాలి సార్. కింద ఒక ప్రాణం పోతుంది సార్. విలవిలా కొట్టుకుంటున్నారు ఆయన. ఆ పైన బ్యానెట్ పైన ఇంకో వ్యక్తి ఎక్కి ప్లకార్డు పెట్టుకొని డాన్సులు చేస్తా ఉన్నాడు సార్. డాన్సులు చేస్తూ ఉన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా అదే వీడియోలో, ఇదేదో కట్ అండ్ పేస్ట్ వీడియో కాదు, ఒకే షాట్ లో మొత్తం పైదాకా చూస్తే జగన్ కూడా కనిపిస్తున్నాడు అక్కడే. అవును, ఏం బాధ్యత తీసుకుంటారు పోలీసులు? ఏం బాధ్యత తీసుకుంటారు? అసలు ఎట్లా చెప్పాడు ఎస్పీ? ఎట్లా చెప్పాడు కాన్వాయ్ వెహికల్ కాదు అని? కాన్వాయ్ ఆ నెంబరు ఏదైతే నెంబరు చెప్పాడో ఎస్పీ, ఆ వెహికల్ ఎవరిదో తెలుసా పవన్ గారు? సార్, దేవినేని అవినాష్ అనుచరుడు. అవును,
దేవినేని అవినాష్ అనుచరుడివి. ఇంకొక కాన్వాయ్ ఇంకొక కాన్వాయ్ వెహికల్ కాదని ఎట్లా చెప్తారు? సార్ ఇంకొక వెహికల్ కూడా ట్రేస్ అవ్వట్లేదంట. అంటే దొంగ నంబర్ ప్లేట్లు పెట్టుకొచ్చారా, ఏం చేశారు అర్థం ఏం కావట్లేదు. అదే చేశారు? ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ అండి. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా రోడ్ యాక్సిడెంట్ అయితే అక్కడ వెహికల్ వెంటనే ఆపేసి పోలీసులకి సమాచారం ఇచ్చి అతనికి కింద చనిపోయిన వ్యక్తితో గాయపడ్డ వ్యక్తికో అతన్ని ఇది చేయాలి. లేకపోతే అక్కడ పబ్లిక్ కొడతారు అన్న భయం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెహికల్ డ్రైవరు ఆ వెహికల్ లో ఉన్న వాళ్ళు సరెండర్ కావాలి. అవును, రైట్ రైట్ సార్, ఎంవి యాక్ట్ చెప్తున్నది. రైట్ సార్, మనతో పాటు అంతేగాని నువ్వు డెడ్ బాడీని పక్కకి లాగి పడేసి నీ దోవన నువ్వు వెళ్తే దీని మీద ఏ కేసు పెట్టాలి? డైరెక్ట్లీ ఐఎమ్ ఆస్కింగ్ పోలీస్ అండి, ఏ కేసు పెట్టాలి? మీరు ఆలోచించండి. నిజంగా ఎంత ఆవేదన, ఏడుపు వస్తున్నది పవన్ గారు. అవును సార్, ఏడుపు వస్తున్నది. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా కారు కిందేసి తొక్కుకుంటూ పోతే ఇదేనా తొక్కుకుంటూ పోవటం అంటే? తొక్కుకుంటూ పోవటం, ఎవరిని తొక్కుకుంటూ పోతావు? అతను ఒక దళితుడు,